పాలకూర ఫ్రై చేసుకుందామని కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకో, స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు. ఇవి వేగినాక తుంచుకొని ఒక 5 ఎండుమిర్చి, ఇవన్నీ వేగినాయి కదా. ఒక 3 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ, ఒక ఎల్లిగడ్డ మొత్తం. ఇవన్నీ మంచిగా వేగినాయి కదా. కొన్నే ఉన్నాయి కరివేపాకు రెమ్మలు. మా పైన పని నడుస్తుంది, సిమెంట్కు ఎగురు వస్తలేదండి, సిమెంట్ పడుతుంది. 1 స్పూను పసుపు, కట్ చేసుకున్న పాలక్, ఈ కొత్తిమీర కూడా ఉడకనిద్దాం మంచిగా దగ్గరికి. నీళ్ళు చాలా వరకు ఎగిరిపోయింది కదా. ఇప్పుడు ఉప్పు కారం వేద్దాం. కారం 1 స్పూను, 1 స్పూను ఉప్పు, ధనియా పౌడర్ 1 స్పూను. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఉడకనిద్దాం ఇదంతా మంచిగా ఫ్రై అయ్యే వరకు. నీరు మొత్తం పోయింది కదా, మంచిగా ఫ్రై అయిపోయింది. పాలకూర ఫ్రై రెడీ. ఇట్లా ఫ్రై అయితే సూపర్ టేస్ట్గా ఉంటుంది పాలకూర. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. పాలకూర ఫ్రై తయారీ విధానం చూద్దాం. సూపర్ టేస్ట్గా ఉంటుందండి. ఇట్లా ఒకసారి ట్రై చేసాడు.